అరే బట్టే బాజీ పాలన మోపైనది, ఇక బట్టే బాజీ పాలన మోపైనది. రైతుల నుండ ముంచె కాంగ్రెసు పాలన, ఏమి పాలన ఏ రేవంతుది, ఏమి పాలన ఏ రేవంతుది, ఏమిలోని పాలన లెక్క ఉన్నది, ఏమి పాలన ఏ రేవంతుది. బట్టే బాజీ పాలన మోపైనది, అరే బట్టే బాజీ పాలన మోపైనది. రైతుల ముంచె కాంగ్రెసు పాలన వచ్చరా, బట్టే బాజీ పాలన మోపైనది. రైతు రాజ్యం ఇస్తానని ఓట్లు దండుకున్నాడు, ఓట్లు దండుకున్నాడు, ఓట్లు దండుకున్నాడు. అర్థమవుతుందా? రైతు రాజ్యం ఇస్తానని ఓట్లు దండుకున్నాడు, ఓట్లు దండుకున్నాడు, ఓట్లు దండుకున్నాడు. రైతు రాజ్యం ఇస్తానని ఓట్లు దండుకున్నాడు, ఓట్లు దండుకున్నాడు, ఓట్లు దండుకున్నాడు. ఓటుకు నోటు దొంగల బందీ అయిన తెలంగాణ, ఓటుకు నోటు దొంగల బందీ అయిన తెలంగాణ. అర్థమవుతుందా? ఓటుకు నోటు దొంగ చేతిలో బందీ అయిన తెలంగాణ. బాధలతో ఉంటే మనం భరించలేము రైతన్నా. కేసీఆర్ పాలనకై జై కట్టి పోదాము, పట్టే బాజీ పాలన మోపైనది, పట్టే బాజీ పాలన మోపైనది, పట్టే బాజీ పాలన మోపైనది, పట్టే బాజీ పాలన మోపైనది, పట్టే బాజీ పాలన మోపైనది. తెలంగాణ అరరే తెలంగాణ పల్లెలల్ల పొట్టే పొడిసెనో, నగదారిలో ఓటు నడిపెనో తెలంగాణకై. తెలంగాణ పల్లెలల్ల పొట్టే పొడిసెనో, నగదారిలో ఓటు నడిపెనో తెలంగాణలో. అన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరో ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. ఎవరు? ఎవరన్నా? ఇంత చల్లగా చెప్తే కుదరదే. ఇవాళ మనం ఇక్కడ కార్యక్రమం పెట్టినామని కాంగ్రెస్ క్యాబినెట్ అంతా వరంగల్లోనే తిష్ట వేసి 3 రోజుల నుంచి రైతు మేళాను పెడుతున్నారు. అది రైతు మేళా కాదు, అది రేవంతు మేళా. అందరు ఒకసారి ఎవరు తెలంగాణని తెచ్చింది? గట్టిగా జెండాలని చెప్పాలి. ఎవరు? ఎవరు? మరి మధ్యలో వీళ్ళ కథ ఏంది, కాంగ్రెస్ వాళ్ళ కథ? జెండాలని చెప్పాలి. ఎవరు? ఎవరు? మరి మధ్యలో వీళ్ళ కథ ఏంది, కాంగ్రెస్ వాళ్ళ కథ? రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలే, ఓటు కారు మీద గుద్దాలన్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. ఇటువైపు కూడా ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తి కాంగ్రెస్ పాలన వద్దనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. అరే రే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, అన్నా ఇది రైతు సదస్సు. పచ్చ కండువాలు పట్టుకున్న వాళ్ళంతా ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తి, ఒకవైపు గులాబీ జెండా, ఒకవైపు పచ్చ జెండాన్ని పైకెత్తాలి. అరే రే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. అలా ఇక్కడ కింద చల్లగున్నారే, మనం చల్లగా చెట్ల కింద కూర్చున్నారు. వెనక నిలబడ్డారు, మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ పాలన వద్దు బిడ్డ అని. అరే రే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోతలు పడుతున్నారు. వద్దురా అరే వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన.
బ్రహ్మాండంగా ఉన్నారు. ఇచ్చిరా ఇచ్చుడు కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధువులనే కోత పెట్టిండు, తీసుకుపోయి ఢిల్లీకి కప్పం కట్టిండు రేవంత్ రెడ్డి. పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అని చెప్పిండు, పెట్టినా గట్టిగా చెప్పాలన్నా. వరంగల్ అంటే ఒక సమ్మక్క సారక్క, రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పౌరుషం ఎట్లా ఉండాలి? అరే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. అరే పింఛను పెంచింది లేదు, వాచబడితే మోసమాయే. కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు. వద్దురా అరే వద్దురా, అరే చల్ వద్దురా నాయన, దినేసు పాలన వద్దురా నాయన. అరే వద్దురా నాయన, ఈ నయవంచన పాలన వద్దురా నాయన. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలోన 420 ఓటుకున్నాడు. ఒక నిమిషం, ఈ తెలంగాణలే కాదు, ఈ భారతదేశంలోనే ఓటుకు నోటుకు దొంగలాగా పట్టపగలు పట్టుబడినటువంటి దొంగ ఎవరన్నా గట్టిగా చెప్పాలనే. కేసీఆర్ సార్ మీటింగ్ పెడతారనగానే 3 రోజులు వచ్చి ఇక్కడ అడ్డా పెట్టుకున్నారు. నిజంగా నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ప్రజలకు సేవ చేయాలని వచ్చినోనివి కదా, ఒకనాడు 1 ఎకరానికి వేస్తాడు. మనం జగిత్యాల ప్రకటించగానే, వరంగల్ ప్రకటించగానే మళ్ళొక ఎకరానికి వేస్తాడు. కానీ ఉన్నవాడికి మాత్రం దిక్కులేదు. అందుకనే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలోన 420 ఉత్తమాటలు. ఓటుకు నోటుకు అంటే దొంగ అని మీరు అందరు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆయన గురించే మాట్లాడాలి. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని పట్టుకొని ఏది పడితే అదే మాట్లాడతాడు. కాబట్టి పాటలు పాడే కళాకారులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కూడా గిట్లే మాట్లాడదాం, ఓకేనా? ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు, అరే ఓటుకు నోటు చంద్రబాబుకు. అగో ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న బాబు చెప్తున్నాడు, వాడు తొత్తు అని చెప్తున్నాడు గట్టిగా. కాబట్టి మీరు కూడా జెండాలన్నీ పైకెత్తి గట్టిగా చెప్పాలి, ఓటుకున్నాడు. మీరు ఆగండి, వాళ్ళతో చెప్పిద్దాం. ఎందుకంటే తెలంగాణని నిండుగా ముంచి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ప్రగల్భాలు పలికి, ఎన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళ అధికారంలో కూర్చున్నాడో రేవంత్ రెడ్డి ముచ్చట కూడా మనందరికీ తెలవాలి, ఓకేనా? ఓటుకున్నాడు, గట్టిగా చెప్పాలన్న, ఓటుకున్నాడు చంద్రబాబుకు, చంద్రబాబుకు. ఉత్త మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, కొత్త మాటలు చెప్పే రేవంత్